ఓవైపు పిచ్ భయపెట్టింది. బంతులు పదే పదే శరీరం మీదకు దూసుకొచ్చాయి. అయితేనే రిషబ్ పంత్ మాత్రం డోంట్ కేర్ అనేశాడు. బంతి ఎలా వచ్చినా తగ్గేదే లేదన్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా తాను అగ్రెసివ్ గా ఆడగలను అని నిరూపించుకున్నాడు. టీ20 వరల్డ్ కప్ లో ఆరంభ మ్యాచ్ లోనే చెలరేగిపోయాడు. కోహ్లీ త్వరగా అవుట్ అయినా ఒత్తిడి లేకుండా బ్యాటింగ్ చేశాడు. ప్రత్యర్థి బౌలర్లపైనే ఒత్తిడి పెంచాడు. 3వ నంబర్ ఆటగాడిగా బరిలోకి దిగి అంచనాలు అందుకున్నాడు. రోహిత్ తో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఐర్లాండ్ ప్లేయర్లు పరుగులు తీసేందుకే భయపడిన చోట పంత్ మాత్రం అన్బిలీవబుల్ అనిపించుకున్నాడు. 3 ఫోర్లు, 2 అద్భుతమైన సిక్సర్లు కొట్టాడు. క్రీజ్ లో ఉన్నంతసేపు అలరించాడు. పాజిటివ్ మైండ్ సెట్ తో బ్యాటింగ్ కొనసాగించాడు. చివరి వరకు క్రీజ్ లో ఉన్నాడు. టార్గెట్ ను ఫినిష్ చేయడమే టార్గెట్ గా కనిపించాడు. ఏ దశలోనూ ఒత్తిడికి లోనవ్వలేదు. 2022 డిసెంబర్ నుంచి అంతర్జాతీయ క్రికెట్ కు దూరంగా ఉన్నా ఆ ప్రభావం కనిపించకుండా చేశాడు. అంతర్జాతీయ మ్యాచ్ లో రీఎంట్రీతోనే ఫుల్ మార్కులు కొట్టేశాడు. మొన్నటికి మొన్న వార్మప్ మ్యాచ్ లోనూ ఎరగదీశాడు. బంగ్లాదేశ్ పై అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. టీ20 వరల్డ్ కప్ లో పంత్ ను 1 డౌన్ లోనే ఆడించాలని టీం మేనేజ్మెంట్ ఫిక్స్ అయినట్టుగా కనిపిస్తోంది. లెఫ్ట్ హ్యాండ్ అయినందున టాప్ 3 లోనే అవకాశం ఇవ్వాలి అనుకుంటోంది. ఓపెనర్లుగా రోహిత్, కోహ్లీ ఆడుతున్నారు. టీ20 వరల్డ్ కప్ లో సీనియర్లనే ఓపెనింగ్ జోడీగా కొనసాగించే ఛాన్స్ ఉంది. జైస్వాల్ దాదాపుగా బెంచ్ కి పరిమితం అయినట్టే. పిచ్లను బట్టి బౌలింగ్ విభాగంలో మార్పులుండొచ్చు. అవసరాలను బట్టి స్పిన్నర్లకు, పేసర్లకు ప్రయారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. బ్యాటింగ్ విభాగంలో మాత్రం మార్పులు ఉండకపోవచ్చనే చర్చ జరుగుతోంది. ఐర్లాండ్ పై మాదిరిగానే తర్వాతి మ్యాచ్ల్లోనూ టాప్ 3 ప్లేయర్లుగా రోహిత్, కోహ్లీ, పంత్ ఆడడం ఖాయమని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. రిషబ్ రీఎంట్రీతో టీమిండియాకు బ్యాలెన్స్ వచ్చింది అంటున్నారు. 1 డౌన్ లో విరాట్ వారసుడు పంతే అని కూడా కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఐర్లాండ్ తో మ్యాచ్ లో వికెట్ కీపర్ గాను రిషబ్ ఆకట్టుకున్నాడు. అనూహ్యమైన బౌన్స్ ఉన్న వికెట్ల వెనకాల ఫిదా చేశాడు. 2022 డిసెంబర్లో కారు ప్రమాదంలో గాయపడిన రిషబ్ దాదాపు 15 నెలల పాటు ఆటకు దూరంగా ఉన్నాడు. శస్త్రచికిత్సల తర్వాత బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో రికవరీ అయ్యాడు. హార్డ్ వర్క్ చేసి ఐపీఎల్లో అద్దర కొట్టేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్ కు అడ్వాంటేజ్ అయ్యాడు. ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ ను కూడా ఘనంగా ఆరంభించాడు. టీమిండియాకు తాను కీలక ప్లేయర్ నని రుజువు చేస్తున్నాడు.